హాయ్ అండి. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి థంబ్‌నెయిల్స్ పెట్టడం అనేది ఎలా అనేది తెలీదనమాట. సో, మనందరి కోసం థంబ్‌నెయిల్స్ ఎలా పెడుతున్నానో నా స్టైల్‌లో నేను పెట్టేటువంటి థంబ్‌నెయిల్స్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి. అట్లాగే ఫస్టు మన ఫోన్ తీసుకోండి. ఫోన్‌లో ఏందంటే ఒకసారి ప్లే స్టోర్‌కెళ్ళండి. ప్లే స్టోర్‌కెళ్ళినప్పుడు ప్లే స్టోర్ చూడండి. ఏదో ప్లే స్టోర్ అనమాట. నా దాంట్లో ప్లే స్టోర్‌కి ఓపెన్‌కెళ్ళాను. అక్కడ పిక్సెల్ ల్యాబ్ అని ఒకసారి టైప్ చేయండి అనమాట సెర్చ్‌కెళ్ళి. సో, ఇదో పిక్సెల్ యాప్ అని వస్తది కదా! చూడండి ఇదో ఇలా మనకు గుర్తు అనేది పిక్సెల్ యాప్ వస్తది. సో, దాన్ని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలనమాట. సో, డౌన్‌లోడ్ చేసుకున్నాక నెక్స్ట్ మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి. డౌన్‌లోడ్ అయ్యాక చూడండి. ఒక్క నిమిషం. సో, డౌన్‌లోడ్ చేసుకున్నారు కదా! డౌన్‌లోడ్ అయ్యాక పిక్సెల్ యాప్ అనేది ఇలా ఉంటదనమాట. సో, నేను పిక్సెల్ యాప్ అనేది ఓపెన్ చేశాననమాట. చూడండి ఒకసారి. సో, అందరూ ఓపెన్ చేశారు కదా పిక్సెల్ యాప్ అనేది. సో, ప్రతి ఒక్కరు ఓపెన్ చేశారు కదా పిక్సెల్ యాప్ అనేది. అక్కడ మనకి ప్లస్ మార్క్ పైన స్టార్టింగు ప్లస్ మార్క్ ఉంది కదండీ! సో, ఆ ప్లస్ మార్క్‌ని అనేది మనం ప్రెస్ చేయాలనమాట. సో, ప్రెస్ చేసినప్పుడు మనకి అక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదా! సో, గ్యాలరీకెళ్ళాలనమాట. ఫ్రమ్ గ్యాలరీ ఇదో గ్యాలరీకెళ్ళామనమాట. సో, మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే ఒకటి మనం ఓకే చేసుకోవాలి. ఇట్లా నా దగ్గర ఫ్రమ్ గ్యాలరీ ఉంది. సో, నేను ఇదో ఫ్రమ్ గ్యాలరీ నుంచి ఒకటి చేసుకున్నాను. దీనికి మనం ఇక్కడ లెంత్ ఉందో చూడండి ఒకసారి. మనం ఏది కావాలంటే షార్ట్ కావాలంటే షార్ట్, లాంగ్ హారం ఒకవేళ ఈ హారం మీకు చూపిస్తాను చూడండి. లెంత్ మనం తగ్గించుకోవాలా? లెంత్ తగ్గించుకోవాలా అనుకున్నప్పుడు చూడండి ఒకసారి నేను లెంత్ తగ్గిస్తున్నా. సో, ఇక్కడ మనం ఫిక్స్ చేసుకున్నాం అనమాట. తర్వాత మనం ఇంకొక ఏదన్నా పిక్ కావాలా సేమ్ మళ్ళీ సేమ్ ప్లస్ సింబల్‌కెళ్ళావా? ప్లస్ సింబల్‌కెళ్తే తర్వాత దాంట్లో గ్యాలరీ ఉంది. సో, గ్యాలరీకెళ్తే మళ్ళీ గ్యాలరీ వచ్చింది. సో, దాంట్లో గ్యాలరీలో మళ్ళీ ఇంకొక పాపది ఇలా ఫిక్స్ చేసుకున్నాం అనమాట. మనకు నచ్చినటువంటి ఇలా షేప్‌లో సో, ఇలా ఫిక్స్ చేసుకున్నారా మనం యారో మార్క్ ఉంది కదా! చూడండి ఇదో యారో మార్క్ అనేది దీన్ని ఓకే చేయాలనమాట. సో, 2 ఇదో ఒక నిమిషం. సో, ఇదో మనం అట్లా ఇలా పెట్టుకున్నాం కదా! సో, దీని మీద ఏందంటే మనం టెక్స్ట్ అనేది రాయాలనమాట. టెక్స్ట్ అనేది రాయాలన్నప్పుడు ఎలా చేయాలంటే సో, ప్లస్ సింబల్ మళ్ళీ సేమ్ ప్లస్ సింబల్‌కెళ్ళినప్పుడు టెక్స్ట్ పైన టెక్స్ట్ ఉంది చూడండి. సో, మనం టెక్స్ట్‌కెళ్ళాలి. టెక్స్ట్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ అని పైన పడుంది చూడండి ఒకసారి. న్యూ టెక్స్ట్ పడుంది కదా! సో, దాన్ని ప్రెస్ చేయాలనమాట. న్యూ టెక్స్ట్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఒక పెన్ మాదిరిగా పెన్సిల్ ఉంది కదా! ఆ పెన్సిల్‌ని క్లిక్ చేయాలనమాట. సో, నేను పెన్సిల్ అనేది క్లిక్ చేశాననమాట. తర్వాత మళ్ళీ ఇట్లా యాప్ అనేది వస్తది. మళ్ళీ ఆ పెన్సిల్ మీద మనం క్లిక్ చేయాలనమాట ఒకసారి. సో, క్లిక్ చేసామా ఇప్పుడు మనం అక్కడ ఏదైతే టెక్స్ట్ ఇయ్యాలనుకుంటున్నామో అదే టెక్స్ట్ అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను గోల్డ్ డిజైన్ మోడల్స్ అని ఇచ్చున్నాననమాట. సో, గోల్డ్ డిజైన్ మోడల్స్ అని ఇచ్చినప్పుడు తర్వాత మనం ఓకే ప్రెస్ చేయాలి. లాస్ట్‌న ఓకే ఉంది కదా! ఓకే అని ప్రెస్ చేయాలనమాట. సో, మనకి ఇక్కడికి వచ్చేసిందనమాట. సో, దాన్ని మనం మనకి దీనికి ఇట్లా మధ్యలో పెట్టుకోవాలనమాట. తర్వాత దానికేందంటే మన కలరింగ్ ఇయ్యాలనుకున్నప్పుడు సో, ఇక్కడ మనకుంది చూడండి ఒకసారి ప్లస్ సింబల్‌కెళ్ళండి. చూడండి కలరింగ్ ఇయ్యాలనుకున్నప్పుడు దీనికెళ్ళండి. ఏముంది పెన్సిల్ మార్క్ ఉంది కదా! సో, పెన్సిల్ మార్క్ ఎలికినప్పుడు చూడండి ఇక్కడ ఉంది చూడండి. ఒక యారో మార్క్ లాగా. సో, దీనికెళ్తే మనం కలరింగ్ అనేది ఇక్కడికొస్తదనమాట. సో, నీకు ఆ టెక్స్ట్‌లో ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది ఫిక్స్ చేసుకోండి ఒకటి. సో, నేను గ్రీన్ ఇచ్చాను. సో, గ్రీన్ కలర్ అయింది కదా! మనం ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా! చూడండి రైట్ మార్క్ ఉంది. ఇక్కడ ఆ రైట్ మార్క్ అనేది మనం ప్రెస్ చేయాలనమాట. అప్పుడు మనకు ఆడ గ్రీన్ కలర్ అనేది వచ్చేస్తది చూడండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి కావాలి. మనం ఇంకో టెక్స్ట్ ఏదైనా రాయాలి అనుకున్నప్పుడు సేమ్ అలా తీసుకొని అలా పెట్టుకోవాలనమాట. మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ మారాలా? అప్పుడు మనం ఏం చేయాలి అనుకుంటే చూడండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ మారాలంటే ఇట్లా బ్యాక్ రండి. ఇక్కడ ఇమేజెస్ అని వస్తది చూడండి. ఒకసారి మనకి ఇమేజెస్ అని వెళ్ళండి. సో, ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయి కదా! నీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నువ్వు సెట్ చేసుకోండి. సో, ఎగ్జాంపుల్ నేను ఈ కలర్ కావాలనుకుంటున్నా. సో, వచ్చేసిందా బ్యాక్‌గ్రౌండ్ కలరు అట్లా. అప్పుడు మనం దీన్ని ఓకే చేయాలనమాట. సో, థంబ్‌నెయిల్స్ అనేది ఇలా పెట్టుకుంటే
మనకి చాలా మంచిగా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్ ఫైనల్గా ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ అనేది ప్రెస్ చేయాలన్నమాట. చూడండి, ఈ 3 డాట్స్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఈ ఇంపోర్ట్ ఇమేజ్ అని వస్తుంది. ఇంపోర్ట్ ఇమేజ్ అని వచ్చినప్పుడు దాన్ని ప్రెస్ చేయాలన్నమాట. సో ప్రెస్ చేసిన తర్వాత మనకి సేవ్ టు గ్యాలరీ అంటే మనం సేవ్ చేసినప్పుడు అప్పుడు మన గ్యాలరీకి అనేది వెళ్ళిపోద్ది అనమాట. సో థంబ్నెయిల్స్ అనేది నా స్టైల్లో నేను ఇలా పెడతాను, మీరు కూడా ఇలా పెట్టండి థంబ్నెయిల్స్ అనేది. ఓకేనా? థ్యాంక్స్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.